ఇప్పటికి చాలా లైఫ్ లో అన్ని చూసారు, మీరైనా కెరీర్ ఇప్పటికి మీరు కూడా ఎన్నో క్వశ్చన్లు అడిగారు, లాస్ట్ క్వశ్చన్ ఎందుకంటే అడుగుతూ ఉంటే వస్తానే ఉంటాయి, మీలాంటి వాళ్ళు చెప్తుంటే వినాలనిపిస్తుంది కాబట్టి. నేను సరదాగా అయ్యో వెళ్ళేవారులే. ఉంచండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఇలాంటివి చాలా చూసారు కాబట్టి ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సమాజంలో మార్పు రావాలమ్మా. నేను చూడాలనుకునేది పెద్ద సుభాషితల్లా అన్న పర్వాలా, నా ఆశయం చెప్తాను. నేను 25 కోట్ల మంది స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు ఇండియాలో, 15 కోట్ల మంది కాలేజీలో చదువుతున్నారు. అంటే 40 కోట్ల మంది విద్యార్థి దశలో ఉన్నారు ఇండియా మొత్తం మీద. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిద్దరు వేసుకుంటే మొత్తం వాళ్ళు ఒక 80 కోట్ల మంది. అంటే మన జనాభాలో 120 కోట్ల మంది పిల్లలు వాళ్ళతో రిలేటెడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 20 కోట్ల మంది పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కాటికి కాళ్ళు చాపుకునే వాళ్ళు ఉండొచ్చు. ఈ 120 కోట్ల మంది సమాజంలో మార్పు తీసుకురాగలరు. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఏ రకమైన మార్పు రావాలి అంటే కులరహిత, వర్ణరహిత, వర్గరహిత, లింగరహిత, భాషారహిత భారతదేశం కావాలి. ప్రతిభ ఉన్న చోట గుర్తింపు రావాలి. ఈ కులాలు మతాలు అంటే వెనకబడ్డ వాళ్ళకి నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గవర్నమెంట్ పాలసీస్, రిజర్వేషన్స్, వీటికి కాదు. కానీ ఏమవుతుందంటే ఈ మధ్య ఒక కుర్రాన్ని పట్టుకుని నీ పేరేంటి, ప్రదీప్ శాస్త్రి, 6 ఏళ్ళు ఉండేవాడికి, ప్రదీప్ గుప్తా, ప్రదీప్ రాజు, ప్రదీప్ చౌదరి, ప్రదీప్ గౌడు. అరే నువ్వు ప్రదీప్ అని చెప్పు చాలు. ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు నేర్పిస్తారు. మన కులం కాదు, మన మతం కాదు, మనం. అరే నువ్వు ఏం నేర్పిస్తున్నావు ప్రపంచంలో? కులం చూసుకుని నువ్వు ఆటో డ్రైవర్ని ఆటో ఎక్కుతున్నావా? కులం చూసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు? కులం చూసి పైలట్ ఇవ్వడం చూసి ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కుతున్నావు? ఏం కులం నేర్పిస్తున్నావు నువ్వు పిల్లలకి? నాకు చాలా బాధ కలుగుతుందమ్మా ఇది. మనం వాడి హిందువా, ముస్లిమా, వాడి మతం ఏంటి, వాడి ఏ క్యాస్టు, ఆడ మొగ అనే తేడా లేని సమాజాన్ని మనం క్రియేట్ చేయగలగాలి. ఇలా చేయాలంటే తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి, పిల్లల్లో మార్పు రావాలి. మనం గుడ్ కాంటెంట్ చూస్తున్నాం, బ్యాడ్ కాంటెంట్ చూస్తున్నాం. పిల్లలందరూ వీడియోలు చూస్తున్నారు కదమ్మా. ప్రతి 3వ వీడియో తర్వాత 4వ వీడియో ఎంత అసభ్యంగా ఉంటుందమ్మా. నీ బిడ్డ నా బిడ్డ చూస్తే ఏమవుతుందమ్మా? వాళ్ళు వచ్చి తల్లి నీదేంటమ్మా అని అడిగితే తల్లి ఏం జవాబు చెప్పగలదమ్మా? ఎవరు తీస్తున్నారు? మనలాంటి వాళ్ళే. ఎవరు చూస్తున్నారు? మనలాంటి వాళ్ళమే. అందరూ నోరు మూసి కూర్చుంటే ఎలాగమ్మా? మనలో మార్పు రావాలి. వస్తుంది, 100% వస్తుంది. నేను చెప్తున్నాను, ఆ మార్పు కోసం నేను బతుకుంటాను. అదే ఒకటి డొమెస్టిక్ ఫ్రంట్లో పిల్లలు ఆయన చెప్పినట్టుగా చిన్నతనం నుంచే పిల్లల్లో బీజాలు పడటం ఫస్ట్ ఇంట్లోనే మొదలవుతుంది. తర్వాత స్కూల్లో, తర్వాత సొసైటీలో, వాళ్ళు ఎంటర్ అయ్యే సొసైటీలో. సో ఇంట్లో అటువంటి ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ తల్లిదండ్రి మధ్య. మేము లాంగ్ బ్యాక్ నేను ఒక ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేసినప్పుడు అక్కడ ఇలాగే ఈ రిలేషన్షిప్స్, డైవర్స్ కేసెస్ గురించి మాట్లాడుతుంటే ఒక పెద్ద జడ్జి గారు అన్నారు, మంచి సందేశం ఇచ్చారు. భార్యాభర్తలుగా విడిపోండి కానీ తల్లిదండ్రులుగా మాత్రం విడిపోవద్దు అని. నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది పిల్లల మీద. మన ఫ్రిక్షన్స్, మన చికాకులు, మన గొడవలు పిల్లల ముందర చూపించినా, పిల్లల మీద చూపించినా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. వాళ్ళని ఒక అద్భుతమైన ఒక అట్మాస్ఫియర్లో పెంచాలి, ఒక చక్కటి వాతావరణంలో వాళ్ళు పెరగాలి, రేపొద్దున చక్కటి పౌరులుగా అవ్వాలి అంటే తల్లిదండ్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సోషల్ మీడియానే కాకుండా ఇంట్లో కూడా ఆడపిల్లల్ని మగపిల్లల్ని ట్రీట్ చేసే విధానం, వాళ్ళిద్దరిని సమానంగా ట్రీట్ చేసే విధానం ఒకే రకంగా. నేను చెప్పా కదా, వాళ్ళకి పనులు నేర్పించాలి. ఈ రోజున సొసైటీలో యాసిడ్ దాడులు, కత్తి దాడులు, ప్రేమించకపోతే దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్ని అరాచకాలు, అవినీతి ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళు పుట్టడంతోనే ఒక యాసిడ్ బాటిల్తోనో కత్తితోనో పుట్టట్లేదు కదా. వాళ్ళు పెరిగిన వాతావరణం, చదువుకున్న చదువు, చూస్తున్న ఫిల్మ్స్ ఏవైనా కానీ వాళ్ళని అలా ప్రేరేపిస్తున్నాయి. కాబట్టి మనందరం ఆయన చెప్పినట్టుగా ఇంతమంది కలిసి గనక ఒకటే దిశగా ఒకటే పని అనుకుంటే గనక ఖచ్చితంగా మనం ఇదంతా ఇరాడికేట్ చేయగలం. చేయాలమ్మా, భారతదేశంలో పోవాలి ఇది. డెఫినెట్గా మార్పు రావాలి. ఆ మార్పు రావాలమ్మా. దానికి చూసేవాళ్ళు మనం అందరూ ఉండాలి. మీరు వీడియో చేసి ఇంటర్వ్యూ చేస్తారు, మీ గురించి ఒక ఆడపిల్ల గురించి వాడేవడమ్మా కింద కామెంట్ చేయడానికి? నా బట్టతల గురించి, నా పొట్ట గురించి వాడేవడమ్మా? నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు నాతో ఏకీభవించకపోతే నువ్వు చెప్పు, ఈ పాయింట్ నీతో ఏకీభవించట్లేదు, నువ్వు ఇట్లా ఎరుపు అన్నావు, ఎరుపు కాదు పసుపు అని నువ్వు మాట్లాడు. వద్దని చెప్పట్టే కదా, మన అందరికీ ఉంది. నువ్వేంట్రా చెప్పేది, నేనేంట్రా వినేది అంటే నువ్వు చూడొద్దు కదా. ఎందుకు చూస్తా అంటే మంచి చెడు రెండు కూడా మమేక వైపు ఉన్నాయి. వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడని మనమే చెడుని ప్రోత్సహిస్తున్నాం. వాడు గుండాగాడు, వాడు మంచోడు కాదు, మనం ఎదిరిస్తే వాడేమనుకుంటాడు అని మనమే ప్రోత్సహిస్తున్నాం. అది చిన్నపాటి మార్పు నెక్స్ట్ తరానికి మనం చేయాల్సిందే, తప్పదు, అది బాధ్యతగా. ఎవరు నన్ను తిట్టుకున్నా ఇదేం నేను చెప్పేసి